తెలంగాణ రాజకీయాల మీద కేసీఆర్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? తెలుగు రాష్ట్రాలకే కాదు మొత్తం దేశమంతా పరికించి చూసిన కేసీఆర్ ప్రత్యేకంగా కనిపించడానికి కారణాలేంటి? రాజకీయంగా బీఆర్ఎస్ ఇప్పుడు తీవ్రమైన సవాళ్లని, సంక్షోభ పరిస్థితుల్ని ఫేస్ చేయడం చూస్తున్నాం. పైగా అన్ని వైపుల నుంచి బీఆర్ఎస్ లక్ష్యంగా పావులు కదుపుతున్న రాజకీయం మన కళ్ళ ముందు కనపడుతోంది కదా. మరి ఇలాంటి ఎత్తుగడల్ని కేసీఆర్ అండ్ బీఆర్ఎస్ ఎలా ఫేస్ చేయబోతున్నాయి? నాకు ఇవన్నీ చూస్తుంటే 2019లో ఒక పార్టీ, ఒక నాయకత్వం ఫేస్ చేసిన సిచ్యువేషన్ గుర్తొస్తా ఉంది. దట్ ఈస్ నన్ అదర్ దెన్ జగన్మోహన్ రెడ్డి. అప్పుడు జగన్ ఎదుర్కొన్న పరిస్థితికి ఇప్పుడు బీఆర్ఎస్, కేసీఆర్ ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్కి మధ్య పోలికుందా? నేను చెప్పే విషయం చూస్తే మీరు ఎస్ అని ఖచ్చితంగా ఒప్పుకొని తీరుతారు. అయితే జగన్మోహన్ రెడ్డి సవాళ్ల మీద 2019లో గెలిచినట్టే కేసీఆర్, బీఆర్ఎస్ ఛాలెంజెస్ని తిప్పికొట్టి మళ్ళీ గెలుపు జెండా ఎగరేయగలవా? తెలంగాణ రాజకీయాల్లో బహుశా రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎప్పుడూ లేనంత విభిన్నమైన వాతావరణం, పెక్యులర్ సిచ్యువేషన్ కనబడుతోంది కదా. అధికార పక్షాన్ని అలా స్కాట్ ఫ్రీగా వదిలేసి చుట్టుపక్కల పార్టీలన్నీ విపక్షంలో ఉన్న బీఆర్ఎస్ ని కార్నర్ చేస్తా ఉన్నాయి. మీడియా టార్గెట్ కూడా బీఆర్ఎస్ఏ. ఆఖరికి బొటాబొటీ మెజారిటీతో, అది కూడా గట్టిగా సగం కూడా వచ్చిండవు, 49% ఏమో మాత్రమే గెలుపు శాతం ఉన్నా గానీ అధికార పార్టీ అద్భుతం చేసింది మున్సిపల్స్ లో అని మీడియా సూత్రీకరించడం చూస్తూ ఉన్నాం కదా. ఇలాంటి టైంలో పొలిటికల్లీ మోటివేటెడ్ కార్టూన్ ఒకటి కనపడింది. నేను ఈ కార్టూన్ ఏమీ సపోర్ట్ చేయట్లేదు కానీ అందులో ఉన్న థీమ్ అయితే వాస్తవమే అనిపిస్తుంది. ఏంటి థీము? అన్ని పార్టీలు, కొత్తగా పుడతామంటున్న పార్టీలు, ఆల్రెడీ ఉన్న పార్టీలు, జాతీయ స్థాయిలో ఉన్న పార్టీలు అన్ని టార్గెట్ చేస్తున్నది ఏదో రకంగా చుట్టబెట్టి మట్టు పెట్టాలనుకుంటున్నది బీఆర్ఎస్నే. దానికి తోడు కేసీఆర్ కూడా నా టైం వచ్చినప్పుడు నేను బయటకు వస్తా, సత్తా చూపిస్తా అనే స్వభావం ఉన్న నాయకుడే అయ్యేసరికి ఇలాంటి ప్రచారాలు, ప్రయత్నాలు ఓరెత్తిపోతా ఉన్నాయి. మీరు కావాలంటే చూడండి, కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఫ్రిక్షన్ ఎలాగో ఉంటుంది. దట్టు ఇది రాజకీయ ఫైట్ అనే కంటే కూడా అధికారంలో ఉన్న వ్యక్తికి, ప్రతిపక్షంలో ఉన్న పార్టీ నాయకత్వానికి మధ్య ఇది పర్సనల్ రైవలరీ, పర్సనల్ ఫ్రిక్షన్, ఓపెన్ సీక్రెట్ కదా. దానికి తోడు కొత్తగా రాజకీయ అవతారం ఎత్తుతామంటున్న జాగృతి లాంటి పార్టీలు కూడా కాంగ్రెస్ కంటే కూడా బీఆర్ఎస్ నాయకత్వం మీద గురిపెట్టి ప్రకటనలు చేయడం ఎంతవరకు సాధ్యమవుతుందో తెలియదు కానీ సాధ్యమైనంత వరకు ఓట్లు చీల్చాలని అటెంప్ట్ చేయడం కనబడుతుంది కదా. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ పంచన చేరే ఎంఐఎం కూడా కంఫర్టబుల్గా సైడ్ మార్చేసింది. అధికారంలో ఉన్న 10 ఏళ్ళు బీఆర్ఎస్తో ఉంటుంటుంది ఎంఐఎం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేసరికి ఇప్పుడు బీఆర్ఎస్ మీద ఆ పార్టీ కూడా కత్తులు నూరుతా ఉంది. ఇక బీజేపీ సంగతి సరే. జాతీయ స్థాయిలో ఉన్న వాళ్ళ వైఖరి ఏదైనా కానీ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ బీఆర్ఎస్ మట్టి కొరుసుకుపోవాలి అని కోరుకోవడము, వీలైతే పరోక్షంగా కాంగ్రెస్తో సహకరించడం అనేది ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి మేయర్, డిప్యూటీ మేయర్ల పదవుల్ని కాంగ్రెస్తో కలిసి పంచుకోవడమే తిరుగులేని రుజువు కదా. అంటే ఇక్కడ ఏతావాత అందరి లక్ష్యం బీఆర్ఎస్. మరి 2019లో జగన్ ఫేస్ చేసిన సిచ్యువేషన్కి ఇప్పుడు కేసీఆర్ ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్కి మధ్య పోలికేంటి? కావాలంటే తిరగేసుకోండి. 2019లో ఏపీలో ఏం జరిగింది? విపక్షంలో ఉంటాడు జగన్, పాదయాత్ర చేస్తుంటాడు. విపక్షం లక్ష్యంగా చంద్రబాబు వ్యూహాత్మకంగా పొత్తు లెక్కలు మార్చి పవన్ కళ్యాణ్ని విడిగా పోటీ చేయించడం చూస్తుంటాం కదా. పవన్ కళ్యాణ్ విడిగా పోటీ చేస్తాడు, 4 మాటలు జగన్ అంటారు పవన్ కళ్యాణ్, లేదనకుండా టీడీపీని ఒక మాట అంటారు. అదే కదా నడిచింది. బీజేపీ విడిగా పోటీ చేస్తుంది అంటే అన్ని పార్టీలు వ్యూహాత్మకంగా కార్నర్ చేయడం చూసినా కానీ అన్నిటి లక్ష్యం, అందరి లక్ష్యం ఇంక్లూడింగ్ మీడియా జగనే కదా 2019లో. అయినా సరే ఇలాంటి పరిస్థితిని అంతా తట్టుకొని తిప్పికొట్టి జనం మద్దతుతో 151 సీట్లు సాధించడం అనే ఫీట్ జగన్ ప్రాక్టికల్గా చూపించిన అనుభవం ఉంది కదా. అంటే కొన్నిసార్లు ఇలాంటి ప్రయత్నాలన్నీ పోలరైజేషన్కి కారణమవుతాయి. అండర్ డాగ్ అంటాం కదా, అరే ఇంత ఒత్తిడిలో ఎదుర్కొంటున్నారే అని అనుకుని జనం గనక దగ్గరికి తీస్తే, మళ్ళీ కావాలి అని కోరుకుంటే అప్పుడు జగన్ గెలిచినట్టే. ఇక్కడ కూడా బీఆర్ఎస్ బౌన్స్ బ్యాక్ అవటం అనేది ఇన్విటబుల్ అయిపోతుంది. దానికి తోడు ట్రాక్ రికార్డు కూడా ఉండి ప్రస్తుత పాలనని నాటి రెజిమ్తో కంపేర్ చేసుకుంటే కనుక ఇంకా ఇప్పుడు నేను చెప్పిన రిజల్ట్ వచ్చేందుకు ఇంకా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కదా. అప్పుడే బెటర్గా ఉండే అని జనం అనుకుంటే కనుక అంతే కదా జరిగేది. వీటన్నిటికీ తోడు వరుస దాడులు, రాజకీయ వ్యూహాలు కేసీఆర్ని లక్ష్యంగా చేసుకుని జరుగుతూ ఉంటే అని సింగులర్లో మాట్లాడుతుంటే కొంత సింపతి, లోకల్ ఫ్లేవర్ అనేది ఖచ్చితంగా యాడ్ అయి తీరుతాయి కదా. కేసీఆర్ అన్నాడు చెప్పుకోలేదు నేను జాతిపితనంటే, ప్రజలు పిలుచుకున్నారు. పైగా ఎమోషన్ ని డ్రైవ్ చేయడంలోనూ, ఒడిసి పట్టుకోవడంలోనూ కేసీఆర్ నేర్పరితనాన్ని చారిత్రకంగా నిరూపితమైన వాస్తవం కదా.
ఆ కేసీఆర్ సిచ్యువేషనల్ అడ్వాంటేజ్ తీసుకున్నారు, అందుకోసమే తెలంగాణ మీద పట్టు బిగించారు అని తెలంగాణలో కొంతమంది చుట్టుపక్కల ప్రాంతాల్లో వాళ్ళు కొందరు అంటే అనొచ్చేమో, కానీ అలా ఒకవేళ అడ్వాంటేజ్ తీసుకోవాలన్నా కానీ ఎంత సాక్రిఫైస్ కావాలి, పోల్ పొజిషన్లో ఉండాలా, పైగా జనమంతా ఎస్ హీఈస్ ద రైట్ పర్సన్ అని చెయ్యెత్తి చూపించాలంటే, అధికారంలోకి రావాలి అని కోరుకోవాలంటే ఎఫర్ట్స్ పెట్టుంటారు కదా. అంత ఎఫర్ట్స్ ఎవరు పెట్టారు? అప్పట్లో ఉన్న బీజేపీ వైపు నుంచి కానీ, టీడీపీ వైపు నుంచి కానీ, కాంగ్రెస్ వైపు నుంచి కానీ ఎవరు పెట్టకపోబట్టే కదా కేసీఆర్కి అడ్వాంటేజ్ వచ్చింది. అంటే మనం పర్సనల్ వెంజన్స్తోనో రైవలరీతోనో కేసీఆర్ విశిష్టతని, గొప్పతనాన్ని, 13-14 ఏళ్ల కృషిని తక్కువ చేసేందుకు ట్రై చేయొచ్చునేమో, కానీ అలాంటి ప్రయత్నాలని చరిత్ర సహించదు. భవిష్యత్తు వాస్తవం ఏంటో నిరూపించక మానదు. అవునా కదా? మీరేమంటారు? చరిత్రాత్మకమైన ఒత్తిడిని దాదాపు 10 ఏళ్ల తర్వాత, 12 ఏళ్ల తర్వాత మళ్ళీ ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ నాయకత్వం మరి వీటన్నిటిని తిప్పికొట్టి తట్టుకొని నిలబడగలుగుతుందా? 2019లో జగన్ గెలిచినట్టే కేసీఆర్ బౌన్స్ బ్యాక్ అయ్యి ఈ బక్కపల్చని మనిషి మళ్ళీ భరోసాని అధికారంలోకి తీసుకురాగలుగుతాడా? చెప్పండి చూద్దాం.